మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జస్టిస్ అలోక్ అరాధేతో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్వల భుయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి వెళ్లడంపై ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపడుతున్నారు. తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్వల భుయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి వెళ్లడంపై ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణ హైకోర్టుకు బదిలయ్యారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపడుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిత జస్టిస్ అలోక్ అరాధే ఈరోజు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రోటోకాల్ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆసక్తికర పరిణామం ఏంటంటే సీఎం కేసీఆర్ కూడా వెళ్తా ఉన్నారు. కొంతకాలంగా గవర్నరు కేసీఆర్కు కొంత విభేదాలు ఉండడము, కొంత అంటే ప్రభుత్వానికి గవర్నర్ బంగ్లా కొంత అగాధం పెరగడంతో ఇటు ప్రభుత్వం తరఫున అటు గవర్నర్ బంగ్లా తరఫున కొంత మాటల యుద్ధం కూడా సాగుతూ ఉన్నది. గవర్నర్కి ఇచ్చే ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి గత కొంతకాలం జరుగుతుంది. గవర్నరు కావాలని రాజకీయ నేతగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి గవర్నరు రాజకీయ అంశాలను ప్రస్తావించడం తప్పని చెప్పేసి ఇటు ప్రభుత్వంలోని మంత్రులు కానీ మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ చూసి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత దాన్ని ఏమంటారు పట్టు కోల్పోయి పరుష పదార్థాన్ని కూడా గవర్నర్ ప్రయోగించడం కొంత వివాదాస్పదం. ఏమైతే సీఎం వెళ్ళడం రాజ్భవన్ అంటే కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో వీరిద్దరూ కలిశారు. వీరిద్దరు కలిసి కూడా గవర్నర్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాల్గొనే ప్రసంగ కార్యక్రమం కూడా వీళ్ళు పాల్గొన్నారు, భాగస్వాములు అయ్యారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరు కలవమనేది కొంత ఆసక్తికరమైనది. అసలు జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడము, తర్వాత వీరిద్దరూ హాజరు కావడం అంటే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతుంది, వీరిద్దరూ ఏం చర్చించుకోబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు అనే విషయంలో సర్వత్రా ఆసక్తి ఉంది. రాజకీయ వర్గాలు కూడా ఈ అంశం వాస్తవానికి రాజకీయాలకు ఇది సంబంధం లేకున్నప్పటికీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం. కానీ ఇక్కడ కొంతకాలంగా గవర్నర్కు ముఖ్యమంత్రికి కొంత అగాధం ఏర్పడడంతో వీరిద్దరూ రాజ్భవన్ కేసీఆర్ కూడా చాలా రోజుల తర్వాత దాదాపుగా 1.5 ఏడాదిన్నర కాలం తర్వాత రాజ్భవన్కు వెళ్ళడం కొంత చర్చాంశంగా మారింది. అయితే ఈ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, మిగతా కొంతమంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని సంబంధించి ఏర్పాట్లన్నీ రాజ్భవన్లో పూర్తి చేస్తా ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.